అందరికీ నమస్తే. నేనైతేనండి ఈరోజు పెద్ద పెద్ద ఎండ్రకాయలు తెచ్చానండి. గణేష్పేట నుంచి ఒక 5 ఎండ్రకాయలు తెచ్చానండి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనో మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఎండ్రకాయలు చూడండి. ఈ గణేష్పేటలో కొనుక్కొచ్చానండి. ఈ 5 ఎండ్రకాయలు వచ్చేసి 300 రూపాయలు తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంటున్నాను. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా చెయ్యి కొరికింది. చాలా డేంజరస్గా ఉండే ఈ ఎండ్రకాయలు. పట్టుకుంటే అందుకే నేను తాళ్ళతోటి కట్టినాను. చాలా బలం ఉంది ఇటు దగ్గర. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చిన్నవి తీసేసామనుకో అది ఇంకేం కరవలేదు. చూడండి, ఒకటి ఊడొచ్చింది పెద్దది కొండి. చాలా డేంజర్ ఉండేయండి. పట్టుకోవటానికి నాకు భయం లేస్తుంది. చూడండి, 2 ఊడిపోయినాయి కుండ్లు. ఇవి చాలా డేంజర్ ఉండే, అందుకని నేను ఈ తాడుతోటి కట్టి ఇట్లా క్లీన్ చేస్తున్నాను. లేకపోతే చాలా డేంజర్ ఉండేది ఇవి. చూడండి, ఈ విధంగా తాడు ఇట్లా ముడేసుకొని కట్ చేయాలి. చిన్న చిన్నవి అయితే చేతితో పట్టుకొని చేయొచ్చండి. చాలా డేంజర్ ఉండే ఇవి. అందుకనే నేను ఇలాగ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గరిచింది. జూ 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 అంటుంది, కానీ క్లీన్ చేయాలి కదా, ఎవరికి చేత కదా ఇది. అందుకే నేనే చేస్తున్నాను నీకు. ఓకే, ఒకటి అయిపోయిందండి క్లీన్ అవి తీయటము కొండీలు. ఇంకో దాన్ని ట్రై చేస్తున్నా మళ్ళీ. చూడండి, బ్లాక్ ఇది ఎంత డేంజర్ ఉందో చూడండి. చూడండి, దీన్ని కూడా అదే విధంగా ప్లాన్ చేయాలి. చిన్నప్పుడు చాలా చేసేటోళ్ళం అండి. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి? చూడండి ఎంత డేంజర్ ఉందో ఇది. పడిపోయేదండి. చూడండి, చూడండి, ఎండ్రకాయలు చాలా డేంజర్ అండి. ఒక ఓడనే కత్తిరించినాయి అంట సముద్రంలో. అంత డేంజరస్గా ఉంటాయి. ఫస్ట్ చిన్న కొండీలు తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్,
అన్ని కొన్లు తీసేసిన, చాలా డేంజర్ ఉండయి, అందుకే లేట్ అయింది. కనీసం ఒక అర్ధ గంట అయింది వీటిని తీయటానికి. మొత్తం చిన్న కొండలను తీసేసుకున్నా. ఇప్పుడు క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తా. చూడండి ఎన్ని పెద్ద కొండలు, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క కుండి. ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలండి. చూడండి ఎంత సులభంగా వస్తుందో. దీంట్లో ఈ చిన్న చిన్న పీసుల టైప్ ఉంది కదా, ఇది గలీజ్ అండి, తీసేసుకోవాలా. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది కూడా తీసేసుకోవాలి. చూడండి శుభ్రంగా తీసేసుకోవాలి. చూడండి ఇంతేనండి, సింపుల్. కాళ్ళండి, వీటిని కూడా ఎలా శుభ్రపరచుకోవాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఈ లాస్ట్ గోరండి ఇది, దీన్ని తీసేస్తే వీటిని కూడా ఇలాగ తుంచేసుకోవచ్చు అండి. ఇవి కూడా బాగా టేస్ట్ ఉంటాయి. ఎండ్రకాయలు చాలా పెద్దగా ఉండేవి కాబట్టి చిన్న కాళ్ళు కూడా చాలా లావు ఉండేవి. చూడండి ఇవి, చూడండి ఇవే పెద్ద కొండ్లు, చాలా స్ట్రాంగ్ అండి. వీటిని కూడా 2 ముక్కలుగా చేసుకోవాలి. చూడండి ఇలాగ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉన్నాయండి ఇవి. కొద్దిగా క్లీన్ చేసుకోవటమే కొద్దిగా లేట్ అండి. ఇది వండుకోవటం చాలా సులభంగా చేసుకోవచ్చు. చూడండి చిన్న ఎండ్రకాయలు అయితే ఈ పెద్ద కొనలను సగానికి తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ లావుగా ఉండేవి కాబట్టి 2 ముక్కలుగా చేస్తే ఈ లోపలికి మసాలా అంతా పోయి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి నీట్గా, అప్పుడు బాగుంటుంది. ఇట్లా ఎటువంటి మట్టి గిట్టి ఏం లేదండి, చాలా నీట్గా ఉండే. ఫ్రెష్ ఉండే కాబట్టి ఎండ్రకాయలు ఎటువంటి స్మెల్ గిల్ ఏం లేదండి. అదే చనిపోయిన ఎండ్రకాయలు తెచ్చుకుంటే కొద్దిగా స్మెల్ వస్తాయండి. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకున్నా కాబట్టి చాలా నీట్గా ఉన్నాయండి ఇవి. ఇవి రేర్ దొరకటం అండి, సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయండి ఎండ్రకాయలు కూడా ఫ్రెష్గా. ఎందుకంటే ఈ టైంలో వండుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి వర్షాకాలం బాగా వర్షం వల్ల వచ్చేటప్పుడే బయటకు వస్తాయండి ఎండ్రకాయలు. ఈ బాడీని కూడా క్లీన్గా చేసుకోవాలండి. లోపల ఏమన్నా డస్ట్ గిస్ట్ ఇట్లా ఉంటే కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఇది చూడండి పెద్ద కుండలు ఉన్నాయి కదా, వీటిని కొద్దిగా మనం నల్లగొట్టుకున్నాం అనుకో లోపలికి మసాలా పోయి చాలా టేస్ట్ ఉంటాయండి. అందుకని చివర్లో నేను కొద్దిగా కొట్టుకుంటున్నాను వీటిను. ఇలా కొట్టుకోవాలండి. చివర్లు అంతే, కొద్ది కొడితే చాలు.
చూడండి, లాస్ట్ ఉప్పు వేసుకొని బాగా ఇవి కలదిప్పి కడుక్కోవాలండి. ఎందుకంటే చాలా నీట్గా అవుతుంది. ఇప్పటికి 2 సార్లు కడిగాను. ఇప్పుడు 3వసారి ఉప్పు వేసి తిప్పుకుంటున్నానండి. శుభ్రంగా ఉప్పు వేసి ఇలా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, క్లీనింగ్ అయిపోయింది కదా. దీంట్లో ఫ్రెష్ వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఈ యొక్క వంట మా మిసెస్ చేస్తారండి. ఆమె అయితే చాలా బాగా చేస్తుంది. అందుకే ఆమె చేతి చేపిస్తున్నాను. ఎండ్రకాయల ఎట్లా చేస్తుందో కూర ఆమె ఇప్పుడు మీకు చూపిస్తుందండి. చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. 3 సార్లు క్లీన్గా కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది మొత్తం క్లీన్ అయిందే. చూడు, 5 ఎండ్రకాయలు తీసుకున్నా. 5 ఎండ్రకాయలకు 30 కిలోమైన ఇవి వచ్చినాయి పీసులన్నీ. దీన్ని సూపర్ డూపర్ గా చేసి నీకే పెడతా. నువ్వే రెడీ చేయి. అందరికి నమస్కారం అండి. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగానే ఉంటాం. ఈరోజు ఎండ్రకాయలు అంటామండి మేము ఇక్కడ. ఎండ్రకాయల్లో పులుసు చేస్తుండ. ఆంధ్రాలో పీతలు అంటారు కదా, పీతల పులుసు అన్నమాట. అది ఏ విధంగా చేయాలన్నా మీకు చూపిస్తా ఇప్పుడు. ఈ పీతల పులుసులోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటుండా. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనమాట. అవి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలండి. అలాగే నేను ఒక 3 టమాటాలు తీసుకుంటున్నా, సన్నవి. ఈ ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఒక 6 ఉంటాయండి. తర్వాత తెల్లబాయలు, అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం నేను కొంచెం వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే ఇది మిక్సీ అయినా వేసుకొని పేస్ట్ లాగైనా చేసి వేసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి. టమాటాలు ఒక 2 వేసుకుంటే చాలు. నేను సన్న సైజు ఉండే కాబట్టి 3 తీసుకున్నా. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత
పచ్చిమిర్చి 4 తీసుకున్నా అండి నేను. ఈ పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి తాలింపులెక్కి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఇది కూడా తీసి తాలింపుకు పక్కన పెట్టుకుంటున్నా అండి. చింతపండు నానేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. ఒకసారి నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పారబోసుకొని మంచి నీళ్ళు పోసుకుంటుండా అండి. ఇది నానేలోపు ఇంకా మనము పీతల పులుసుకు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా గ్యాస్ ముట్టించుకొని డేక్ష పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుండా. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. నేనైతే 3 గంటలు వేసిన. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అండి ఇది. ఉల్లిపాయ, చెక్క, లవంగ, వెల్లుల్లి, అల్లము అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నా కదా, చెక్క, లవంగ, ఆ పేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ పచ్చివాసన అంతా పోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి అన్నంలోకి కలుపుకోవడానికి. అంతే కూడా వేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ రావడానికి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటుందా 2 రెమ్మలు. లాక్డౌన్ ఉన్నప్పుడు నా కొడుకు పోయిందండి, ఎండ్రకాయలు పట్టుకొని వస్తా మమ్మీ చెయ్యి అని. పట్టుకొని వచ్చిండు. నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పోయి పట్టుకొని వచ్చి చెయ్యమంటే చేసినా కానీ వాడు ఒక్కడి కూడా తినలే. ఏంది ఇంట్లో ఏం లేదు, ఎట్ట తింటారు అని. వానికైతే నచ్చలేదన్నమాట. మా చెల్లెలి పిల్లలు, మా తమ్ముడు అందరు కలిసి పోయిండ్రు అనమాట ఎండ్రకాయలు పట్టడానికి. చాలా పట్టుకొని వచ్చిండ్రు. అప్పుడు చాలా టేస్ట్ ఉంటాయండి, తినేటోళ్ళకే తెలుసు దాని టేస్ట్. మా అత్తోళ్ళు కూడా వరి పొలాలలో ఉండేటి పట్టేటోళ్ళండి. అప్పుడు మా ఆయన కూడా పట్టేటోడంట. వరి పొలాలు ఉన్నాయి వాళ్ళ ఊరి దగ్గర, ఆ పొలాలలో పట్టేటోళ్ళు. బాగా చాలా టేస్ట్ ఉంటాయంట వరి పొలాల్లో ఉండేటివి. అవి కొంచెం చిన్న సైజులో ఉంటాయంట, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయంట అవి. లాక్డౌన్ అంటేనే భయం అవుతుందండి. లాక్డౌన్లో ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. మేము మిషన్ కుట్టుకొనే బతకాలన్నమాట. మిషన్ కుట్టాలంటే బ్లౌజులు ఇవ్వాలి కదా జనాలు.
బతుకుతే చాలరా దేవుడా అని జనాలు అనుకుంటుంటే బట్టలు ఎవరు కుట్టించుకుంటారు? లేదు కదా. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము. బట్టలు ఇచ్చేటోళ్ళు లేక, కుట్టేది లేక, పైసలు లేక ఇంట్లో చాలా కష్టమైందండి. తినడానికి కూడా కష్టమైంది. అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం అనమాట మేము లాక్డౌన్లో. మా లైఫ్లో ఫస్ట్ టైం మేము లాక్డౌన్ అనేది విన్నది. లాక్డౌన్ ఉంటే అంటే అది ఎట్టుంటుందో చూద్దాం అనుకున్నాం, కానీ ఫస్ట్ లాక్డౌన్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఏ కావాలంటే అవి తెచ్చుకొని తినటము. ఇంకా బతికేది కొన్ని రోజులే కదా, అందరు చచ్చిపోతుండ్రు, మనం కూడా చచ్చిపోతామేమో అని ఎట్టో తిట్టు ఫస్ట్ లాక్డౌన్ నెట్టుకొని వచ్చినాము. తర్వాత సెకండ్ లాక్డౌన్లో దిమ్మ తిరిగిందనమాట. లాక్డౌన్ అంటే ఎట్టుంటుందో, ఎవరు బట్టలు లేక, కుట్టేది లేక, ఇంట్లో కష్టమై తినడానికి అంత బాధలు ఎదుర్కొన్నామండి. తర్వాత ఎట్టో తిట్టు ఇంకా మళ్ళీ కొంచెం 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 గిరాకీ వచ్చి ఇంకా కవర్ అయినాం అనమాట. అట్లాంటి పరిస్థితి అనమాట మాది. మేమేమి ఉన్నోళ్ళం కాదు. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుంటుండా. టమాటా బాగా మగ్గాలండి. ఆయిల్లోనే ఫుల్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూసుకుందాం. టమాటా మగ్గిందండి కొంచెము. ఇప్పుడు పసుపు కారం అయ్యి ఇప్పుడే వేసుకుంటున్నా. ఇప్పుడు పసుపు వేసుకుంటుండా అండి. తర్వాత కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. కొంచెం పులుసు కదా, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకుందామండి ఉప్పు. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పీతలు వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు బాగా ఫ్రై అయింది ఈ టమాటా, ఈ కారం అంతా. ఇప్పుడు పీతలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు బాగా కలిదిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఏమైందంటే ఎండ్రకాయలు క్లీన్ చేసేటప్పుడు మా ఆయన నేను చూడు ఎట్టా క్లీన్ చేస్తాను అన్నాడండి. అది పట్టుకుంటుంగలే పెద్ద ఎండ్రకాయలు కదా, అవి కొండి పెట్టి కరిచిందండి. అబ్బా అని గట్టి కరిచిండు. ఆ వీడియో మీకు పెడతా ఇప్పుడు చూడండి. చూడండి ఫ్రెండ్స్,
ఈ పెద్దగా ఉండే కొండీళ్ళు ఫస్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం, 2 నిమిషాలు అయిపోయింది. చూడండి ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా ఈ ఎండ్రకాయల కర్రీ. మంచి స్మెల్ వస్తుంది, సూపర్ ఉంది స్మెల్. తర్వాత ఈ చింతపండు పిసికి పెట్టుకున్నాండి బాగా, అది వేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు వేసి ఇది బాగా పిసికి వేసుకోవాలి. మీకు పులుసు ఏ రకంగా ఎంత మోతాదులో కావాలనేది చూసి వాటర్ వేసుకోండి. ఇప్పుడే నేనైతే ఇంకా కొంచెం వేస్తుండా. చూడండి, ఇప్పుడు బాగా కలిపుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు చూద్దామండి, 15 నిమిషాలు అయింది. బాబా సూపర్ ఉంది ఫ్లేవర్, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నా నేను. తర్వాత కొత్తిమీర వేసుకుంటుండా. ఒకసారి మంచిగా కలిపుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే చాలండి, రెడీ అయిపోయినట్టే కర్రీ. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఎమ్మి టేస్టీ పీతల పులుసు రెడీ అయింది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇది ఒక అరగంట ఉన్న తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగా ముక్కలలోకి ఉప్పు కారం పులుసు అంతా బట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. అర్ధగంట తర్వాత తిన్నాక ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉన్నాక గ్యాస్ ఆఫ్ చేస్తా నేను. ఒకసారి చూసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి, సూపర్ కుదిరింది కర్రీ. అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయి అన్నమాట. ఉప్పు కొంచెం తక్కువ అయితే నేను ఇందాక వేసిన అండి, అది చూపించలేదు. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుంటున్నా. అంతే అండి, రెడీ అయిపోయింది. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ దేవుడు మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి, మీ బ్లెస్సింగ్ మాకు కావాలండి. పీతల పులుసు రెడీ అయింది చూడు, తిను వేసుకొని. రైస్ తీసుకొచ్చానా? తీసుకురా, ఆకలి అవుతుంది చాలా కష్టపడ్డావు. ఈరోజు నువ్వే వేసుకొని నువ్వే తిను. ఓకే, చాలా కష్టపడి క్లీనింగ్ అంతా చేసినావు కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా ఆకలి అవుతుంది. ఈ వాసనకే సగం అన్నం తినేటట్టుంది, అంత స్మెల్ వస్తుంది. సూపర్ కనిపిస్తుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంది కర్రీ, గుమ్మగుమ్మలాడుతుంది, సూపర్ ఉందండి.
చూడండి ఫ్రెండ్స్, సూపర్గా చేసింది. సూపర్ ఉందండి, సూపర్ ఉంది. ఎంత బాగుందండి. అవ్వ నా సామిరంగా ఈ అన్నానికి ఈ ఎండ్రకాయల కూరకండి. అబ్బా ఎట్లా ఉందండి. ఇంకా ఏం చెప్పడానికి ఏం లేదండి, అంత బాగుంది. చూడండి, ఇట్టాడి కొండుతోటి నన్ను గరిసిందండి ఎండ్రకాయ. ఇదైతే టేస్ట్ ఉంటుందండి ఇది. చూడండి, బాబా ఎంత బాగుందండి, చెప్పటానికి మాటలే లేవు. మా ఛానల్ చూస్తున్న మీరందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి.